హాయ్ అండి, చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దీన్ని చింతపండును బాగా కడిగి కొన్ని నీళ్లు పోసి ఒక 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. దీన్ని గ్రైండర్లో వేసి తిప్పుకొని దాన్ని జల్లెట్లో వేసి గుజ్జును సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు, బెల్లము, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఎల్లిపాయలు దంచి ముద్దలా చేసుకొని దాంట్లో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి 20 నుంచి 30 నిమిషాల వరకు బాగా మరిగియాలి. దీంట్లో కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. కొంచెం చిక్కగా వేసే వరకు మరిగించుకొని దీన్ని 6 నెలల వరకు ఉంచుకోవచ్చు. గ్లాస్ బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొంచెం నువ్వుల పొడి వేసి కలిపి దించేసుకోవాలి. ఇప్పుడు మనం పులిహోర తాలింపు కొరకు కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు ఇవి దూరగా వేగేదాకా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో అన్నం చల్లారబెట్టిన తర్వాత అన్నంలో వేసి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్న పులుసును మనం రుచికి సరిపడా వేసుకొని కలుపుకోవాలి.